వందేళ్ల వైభవం శతాబ్ది పండుగకు అంతా తయార్. ఇయాల్టి సంధి ఉస్మానియా యూనివర్సిటీ శతాబ్ది సంబరాలు మొదలుగానున్నాయి. ఏడాది పాటు జరగనున్న ఉత్సవాలను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మొదలుపెట్టారు. రంగురంగుల బల్బులల్లా ఓయూ క్యాంపస్ వెలిగిపోతోంది. ఉస్మానియా యూనివర్సిటీ వందేళ్ల పండుగ సంబరాలు షురూ అయ్యాయి. ఇయాల్టి సంధి 3 రోజుల పాటు గొప్పగా వేడుకలు జరగనున్నాయి. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి కేసీఆర్ వేడుకలను మొదలు పెట్టనున్నారు. గోవాకెళ్లి రాష్ట్రానికి వస్తున్నారు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ. మధ్యాహ్నం 12ంటికి బేగంపేట ఎయిర్పోర్ట్ లో దిగుతారు. రాష్ట్రపతి రాగానే గవర్నర్, సీఎం ఎదురువై స్వాగతం చెప్తారు. అటెనక 12:45 ఓయూకి వస్తారు ప్రణబ్ ముఖర్జీ. గంటన్నర సేపు ఓయూలో జరిగే కార్యక్రమంలో పాల్గొంటారు. మధ్యాహ్నం 12:30కు ఉత్సవాలు మొదలైతాయి. జాతీయ గీతం పాడినంకాల ఓయూ వీసీ రామచంద్రం వెల్కమ్ స్పీచ్ ఇస్తాడు. రాష్ట్రపతి ప్రణబ్ వందేళ్ల వేడుక పైలాన్ను ఆవిష్కరిస్తారు. అటెనక ఎంపీ కేశవరావు, డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, కేంద్ర మంత్రి దత్తాత్రేయ, సీఎం కేసీఆర్ మాట్లాడతారు. గవర్నర్ మాట్లాడినాక రాష్ట్రపతి ప్రసంగం ఉంటుంది. రాష్ట్రపతి వస్తుండటంతో ఏర్పాట్లను జాగ్రత్తగా చేస్తుర్రు. 18,000 మంది కూర్చునేటట్లు ప్రాంగణాన్ని ఏసీ తోటి ఏర్పాట్లు చేసిర్రు. మంచినీళ్లు, టాయిలెట్స్, ఫైర్ ఇంజన్లు, డాక్టర్లను అందుబాటులో ఉంచుతుర్రు. జీహెచ్ఎంసీ, పోలీస్, రహదారులు, భవనాల శాఖ, వైద్యారోగ్య శాఖ, ఆర్టీసీ, సమాచార పౌర సంబంధాల శాఖ, సాంస్కృతిక శాఖ, అగ్నిమాపక శాఖ, ప్రోటోకాల్ విభాగం ఇట్లా అంతా ఏర్పాట్లలోన్నారు. ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు వేదిక కాడ స్వచ్ఛ భారత్ చేపట్టిర్రు. వేదిక ముంగటి వరుసలో కుడి, ఎడమవైపు ఎరుపు సీట్లు పెద్దోళ్లకు, మధ్యలో లేత నీలం రంగు సీట్లు మీడియాకిచ్చిర్రు. ఇంకా ఎడమవైపు 2వ విభాగంలో విద్యాశాఖ ఆఫీసర్లు, వీసీలు, ప్రిన్సిపళ్లు, 3వ విభాగంలో అధ్యాపకులు, ఆ వెనుక 2 లైన్లు నాన్ టీచింగ్ ఉద్యోగులు, ఆ వెనకాల దివ్యాంగ విద్యార్థులు కూసునేందుకు కుర్చీలేసిర్రు. ఇలా చదువుకున్న పాత విద్యార్థులకు ఇంకో లైన్ల చోటిచ్చిర్రు. సంబురాలకు వచ్చేటోళ్లకు ఎలాంటి తక్లీఫ్లు కాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. వీఐపీలు, విద్యార్థులు ఇలా మొత్తం 12 గేట్ల నుంచి మీటింగ్ హాల్లోకి పోనిస్తారు. ఉత్సవాల్లో మొదటి రోజు 16,000 మంది దాకా పాల్గొంటారని చెప్తున్నారు. ఐడి, ఎంట్రీ పాసులు లేకుండా లోపటికి రానియమన్నారు ఓయూవీసీ. చాలా సెక్యూరిటీ రిక్వైర్మెంట్స్ ఉంటాయి. ప్రతి వ్యక్తి కూడా ఐడెంటిటీ ప్రూవ్ చేసుకోవాల్సి వస్తుంది. ఆధార్ కార్డు ఉండొచ్చు, వేరే కార్డు ఉండొచ్చు. అది సబ్మిట్ చేసి వాళ్ళ ఐడెంటిటీ ప్రూవ్ చేసుకోవాలా. సో అందువల్ల మేము ఏంటంటే రిస్ట్రిక్ట్ చేశాము. ఇక్కడ ఏంటంటే ఫ్యాకల్టీ మెంబర్సు, తర్వాత పూర్వ విద్యార్థులు, తర్వాత వీఐపీస్ వస్తున్నారు, ఇంకా విద్యార్థులు, ఇక్కడ చదువుకునే విద్యార్థులు అందరూ కలిసి కూడా పార్టిసిపేట్ అవుతారు. సో అందువల్ల ఏంటంటే ఇప్పుడు వేరే సాధారణ వ్యక్తులకి ప్రవేశం దొరకటం కష్టమే. ఇక యూనివర్సిటీని ఆధీనంలో తీసుకున్నారు పోలీసులు. మస్తుగా బందోబస్తు పెట్టిర్రు. అడుగడుగునా చెకింగ్లు చేస్తుర్రు. సభ హాల్లోకి సెల్ ఫోన్ కూడా అనుమతించమంటుర్రు. ఉత్సవాలకు రాష్ట్రపతి వస్తుండటంతో టైట్ సెక్యూరిటీ పెట్టిర్రు. ఓయూ చుట్టుపక్కల కూడా ట్రాఫిక్ రూల్స్ పెట్టిర్రు. 3 దినాలు ఓయూలకు వచ్చిపోయే వాహనాల మీద నిఘా ఉంటుంది. ఓయూలకు వేరే ఏ బండ్లు రానియ్యరు. 3,000 మందికి పైగా పోలీస్ సిబ్బందితో, ఎస్బీ, ఇంటెలిజెన్స్, టాస్క్ ఫోర్సు అన్ని విభాగాలతో పూర్తి స్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. టోటల్ 24 కంపార్ట్మెంట్స్ ఈ టోటల్ సభ ఆవరణలో. అట్లాగే 12 ఎగ్జిట్ గేట్లు పెట్టాం, ఎంట్రీ గేట్లు పెట్టాం. అట్లాగే ఫైర్ ఎక్విప్మెంటు, ఎవాక్యుయేషన్ చేయడానికి భద్రత, ఫుల్ సెంట్రలైజ్డ్ ఏసీ, అదేవిధంగా కంప్లీట్ సర్వేలెన్సు, ఇవన్నీ కూడా పూర్తి స్థాయి భద్రత ఏర్పాటు చేయడం జరిగింది. ఓయూ కార్యక్రమం అయిపోగానే 1:30 గంటలకు ఆడికెళ్లి రాజ్భవన్ కు పోతారు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ. అటెనక సాయంత్రం 4ంటికి గచ్చిబౌలిలో ప్రోగ్రాంలో పాల్గొంటారు ప్రణబ్. అక్కడి నుంచి డైరెక్ట్ గా బేగంపేటకు పోవుడుతోటి రాష్ట్రపతి టూర్ అయిపోతుంది. ఆడ కార్యక్రమం అయిపోగానే 5:30కు మళ్లీ బేగంపేట ఎయిర్పోర్ట్ కు వస్తారు. ఆడికెళ్లి 5:50 ఢిల్లీకి బయలుదేరతారు రాష్ట్రపతి. సిటీల ప్రణబ్ టూర్ తోటి పోలీసులు మస్తుగా బందోబస్తు చేస్తున్నారు. రాష్ట్రపతి వచ్చిపోయే రూట్లలో ట్రాఫిక్ ఆంక్షలు పెడుతున్నారు.